తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్‌ను కలిశారు. పుట్లూరు కోమటికుంట్ల చెరువుకు నీరు విడుదల చేయాలంటూ రైతులతో కలిసి ఆయన కలెక్టర్‌ని కలిశారు. మరోవైపు ఈ నెల 30, 31 తేదీల్లో తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు జేసీ చెప్పారు. గతంలో దీనిపై వివాదం చేసిన సినీ నటి మాధవీలతను కూడా ఆహ్వానిస్తానన్నారు. తాను ఆమెను ఏమో అన్నానని, అప్పట్లో వివాదం చేశారని, అయితే నేను సారీ చెప్పానని, తాను కూడా సారీ చెప్పిందన్నారు. ఈ వేడుకలకు రమ్మని ఆహ్వానిస్తానని, వస్తారా లేదా అన్నది తెలియదన్నారు. జనవరి 1న తాడిపత్రిలో హంగర్ స్ట్రైక్ చేయబోతున్నట్టు జేసీ చెప్పారు. 29 బ్రహ్మాండం అంతా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పెద్దగా పెట్టినాం, ఎగ్జిబిషన్ అన్నీ పెట్టినాం. 30వ తేదీ డిగ్రీ పిల్లలకు 10th డిగ్రీ వాళ్ళకు పెట్టినాం. 31వ తేదీ మా భార్యలకు మా పిల్లలకు అంటే పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకు సపరేట్గా పెట్టి ఆ రోజు మీరు రాకూడదు, 39 రాకూడదు, యు ఆర్ నాట్ అలౌడ్. మిగతా రోజుల్లో రావచ్చు సార్. 2 రోజులు రండి బాగుండే. పోయినసారి మా ముందు దాని మీద అబండాలు వేసారు. ఆయమని చీఫ్ గెస్ట్గా పిలిచాలనుకుంటానా, మాధవి లతనే వచ్చేదటికి లేదు. పిలిచారా ఆల్రెడీ సార్? మా ఫ్రెండే కదా, మళ్ళీ ఎప్పుడైనా కొట్లాడినా కాంప్రమైజ్ అవుతాం కదరా, అట్లా కాంప్రమైజ్ అయినాం. నేను ఆయమను చెప్తే అపాలి చెప్తే అన్న తప్పేందన్న నా పాప చెప్పుకున్నాం, అంతా బాగున్నాం. మరి వస్తుంది లేదో నాకు తెలియదు. ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్ ఉన్నాయి, లోకల్ స్కూల్స్ అన్నీ కంబైన్ చేసి థర్డ్స్ చేస్తున్నాం. తాడిపత్రి వేరేరా, అది వేరే లెవెల్, వేరే లెవెల్, రౌడీ లెవెల్, ఇదంతా కామ్ లెవెల్. 1వ తేదీ కూడా నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటాను ఒకరోజు మా ఊర్లో. ఎందుకు సార్? ఎప్పుడు రౌడీ నా కూడా ఊరికి తిట్టి చంపుతాడు, ఊరికి కొట్టి చంపుతాడంటే దానికి రీజన్ చెప్పుకుంటాను. 1వ తారీఖు జనవరి 1 అట్లే కొత్త మిషన్లు కొన్నా మున్సిపాలిటీకి. డాక్రా సంఘాలు పెట్టి ఏదో చేస్తుంటారు. అట్లనే తొందరలో ఫౌండేషన్ వేస్తాను సోలార్కి. నాకు తెలిసి ఇండియాలో ఏడా లేదు మున్సిపాలిటీకి చేస్తున్నాం. ఏదో మా ఊరిని అభివృద్ధి చేసుకుంటాం మేము, ఎందుకంటే మమ్మల్ని అభివృద్ధి చేసినారు కాబట్టి మేము కూడా అభివృద్ధి చేయాలి. రైట్, థ్యాంక్ యూ. మా పరిస్థితి ఏమంటే ఇప్పటికి కూడా ఈ డిసెంబర్లో కూడా కుంటలు కూడా చేస్తారు. ఇప్పటికీ తాగునీళ్ళకు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇప్పటివరకు ఏమైందంటే అది 11 మీటర్స్ స్టాక్ చేసింది సార్. ఆ తర్వాత లిఫ్ట్ చేస్తాం అనుకుంటే గేట్ స్ట్రక్ అయిపోయి అది పని చేయలేదు సార్. సార్ ఆయన సొంత డబ్బులు పెట్టించి ప్రభాకర్ సార్ రిపేర్ చేయించారు సార్. ప్రభాకర్ సార్ ఇప్పుడు రిపేర్ అయింది. దాన్ని మనం నీళ్ళు మళ్ళీ స్టాక్ చేయాలంటే మనకి ఇక్కడ కనకచరంతో 5 కిలోమీటర్లు ఉంది సార్. 28 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి సైడ్. వాళ్ళకి ఇంతవరకు 3 నుంచి 4 క్లోజ్ చేసేసి క్లోజ్ చేసి చేస్తామన్నాము. యాక్చువల్లీ నేను ఎస్సీతో మాట్లాడతాను, ఎస్సీహెచ్ఎల్సీకి చెప్తాను, ఒక ఏఈని ఈ పని మీద పెడతాను. అంటే జస్ట్ అది ఫిల్ చేయడానికి అంటే మరి గొడవ అవుతుంటాయా? నేను కూడా ఊరుకుంటాను సార్. చెరువులు సార్, చెరువులు పొల్యూషన్స్ అవి దాంట్లో ట్యాంకర్లతో చెప్పినట్టు పోలీసుతో కూడా చెప్తాను. పోలీస్ నాట్ నీడెడ్ సో మచ్, ఓన్లీ దే గో రౌండ్. ఎప్పుడు ఇస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎవ్రీ టైం దే ఆర్ గివింగ్. చెప్తానండి, వీల్ పుట్ సెపరేట్ ఏఈ ఆన్ దిస్ వర్క్ ఓన్లీ. ఎందుకంటే జస్ట్ క్లోజ్ చేసి తిరగడానికి నేను మాట్లాడతాను. లేదు, అదే ఆల్రెడీ మాట్లాడాను. ఎస్సీహెచ్ఎల్సీకి నేను చెప్తాను ఈరోజు మళ్ళీ చెప్తాను. దీని మీదే పెడతాను ఓన్లీ ఫర్ రెగ్యులేటింగ్ ఇట్. అంటే రెగ్యులేటింగ్ అంటే ఆపేసి పే చేయడానికి. Every time we are giving all the equipment like jeeps or any JCB like that, so we are only providing. లాస్ట్ సార్ ప్రొవైడ్ చేశారు. Every time we are providing. మ్యాన్ పవర్ లేకుంటే కూడా లస్కర్లని